బ్రేకింగ్ న్యూస్ రాష్ట్ర నీటి హక్కుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వానికి తోడుగా బీఆర్ఎస్ నిలుస్తోందని తెలిపారు మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు. ఈ మేరకు గోదావరి బనకచెర్ల అంశంపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేఖ రాశారు హరీష్. ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన 200 టీఎంసీల గోదావరి నీటిని బనకచెర్ల వరకు తరలించేందుకు 3 దశల్లో ప్రాజెక్టు డిజైన్ కేంద్రానికి పీఎఫ్ఆర్ సమర్పించడం తెలంగాణ నీటి హక్కులను కాలరాయటమేనని తెలిపారు. ఏపీ తీసుకుంటున్న చర్యలు 2014 రాష్ట్ర పునర్విభజన చట్టంతో పాటు నదీ జలాల బోర్డుల నియమాలను ఉల్లంఘించటమేనన్నారు. వెంటనే అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరాలని విజ్ఞప్తి చేశారు. ఇటు బనకచెర్లకు కేంద్రం అనుమతిస్తే రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయి. రాష్ట్ర ప్రాజెక్టులకు కేటాయించిన 969 టీఎంసీలపై హక్కులు ఇంకా సాధించుకోలేదు. ఏపీ చేపట్టే ఏ కొత్త ప్రాజెక్టుకైనా అనుమతిస్తే అది తెలంగాణ నీటి హక్కులకు తూట్లు పొడిచినట్లే అవుతుందన్నారు హరీష్ రావు. బనకచెర్లతో ఏపీ 200 టీఎంసీలను తరలించాలని చూస్తోందని, కృష్ణాలో 112.5 టీఎంసీలు తెలంగాణకు కేటాయించాలని కేంద్రాన్ని కోరాలన్నారు. ఈ మేరకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలన్నారు. రాజకీయాలకు తావు లేకుండా కృషి చేస్తే ప్రభుత్వానికి భారత తోడుగా ఉంటుందని హరీష్ భరోసా కల్పించారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి విజయ్ అందుబాటులో ఉన్నారు. విజయ్, ఒకవైపు ప్రభుత్వం కూడా చెప్తుంది కదా, బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రంకి లేఖ రాయటం కూడా జరిగింది. సో ప్రజెంట్ ఏం స్టెప్ వేయబోతున్నారు మరి? సౌమ్య, అయితే గోదావరి బనకచెర్ల అంశం పైన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు అయితే ఒక లేఖను కూడా రాశారు. గోదావరి నది పైన ఈ బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్, అంటే గోదావరి ప్లస్ ఈ బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్ వల్ల గోదావరి జలాల్లో తెలంగాణ హక్కులకు తీవ్ర నష్టం కలుగుతుందని చెప్పి కూడా హరీష్ రావు అయితే ఈ లేఖలో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి 200 టీఎంసీల గోదావరి నీటిని బనకచెర్ల వరకు తరలించేందుకు 3 దశల్లో కూడా ఈ ప్రాజెక్టు డిజైన్ చేసినట్టుగా కూడా ఇప్పటికే కేంద్రానికి ప్రీ ఫిజిబిలిటీ రిపోర్టును కూడా సమర్పించడం అయితే తెలంగాణ నీటి హక్కులను కాలరాయడమే అని చెప్పి కూడా ఆ లేఖలో హరీష్ రావు కూడా పేర్కొన్నారు. ఇక ఈ ప్రాజెక్టును కేంద్రం ఆమోదించే లోపే తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతి రావాల్సి ఉండగా ఏపీ యూనిలేటరల్ గా ఇది ముందుకెళ్లడం అనేది కొంత అన్యాయం చేయడమే జరుగుతుంది తెలంగాణకు అంటూ కూడా లేఖలో పేర్కొన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఇక మంత్రి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా జూన్ 13వ తారీఖున కేంద్ర జలశక్తికి లేఖ రాసినటువంటి సందర్భం కూడా ఉంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి దీన్ని వ్యతిరేకించినందుకు కూడా హరీష్ రావు గారు అంటే ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలిపినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కూడా. అయితే ఏపీ తీసుకున్నటువంటి ఈ చర్యల వల్ల 2014 రాష్ట్ర విభజనకు సంబంధించినటువంటి చట్టం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా అంటే ఆ నియమాలను కూడా పూర్తిగా ఉల్లంఘించడమే అని చెప్పి కూడా తెలుస్తా ఉంది. అయితే నదీ జలాల బోర్డు ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా ఈ చట్టాన్ని నదీ జలాల బోర్డుకు సంబంధించిన నియమాలను కూడా పూర్తిగా ఉల్లంఘనకు పాల్పడుతుంది అంటూ కూడా చెప్పుకొచ్చారు హరీష్ రావు అయితే ఆ లేఖలో. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కూడా అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి అంటే అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పేసి అటు కేంద్రాన్ని కూడా రాష్ట్రం కోరాలని చెప్పి కూడా అటు హరీష్ రావు అయితే చెప్పుకొచ్చారు. ఇక గోదావరి జలాల్లో తెలంగాణకు రావాల్సినటువంటి 969 టీఎంసీల తెలంగాణ వాటలో ఇప్పటి వరకు సుమారుగా మనము 600 టీఎంసీల వరకే వాడుకున్నాము. మిగతా అంతా కూడా మనకు రావాల్సి ఉంది. కానీ ఆ నీళ్లను కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరలించుకుపోవాలని చెప్పి చూస్తా ఉంది అంటూ కూడా చెప్పుకొచ్చారు. ఇక గోదావరి నది పైన రాష్ట్ర ప్రభుత్వం నిర్మించినటువంటి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించినటువంటి మేడిగడ్డ, అలాగే సీతమ్మ సాగర్, సమ్మక్క సాగర్ వంటి బ్యారేజీలు సుమారుగా 19 లక్షల ఎకరాల స్థిరీకరణతో పాటు అదనంగా ఇంకొక 1 లక్ష ఎకరాలకు కూడా నీళ్లు అందించినట్టు కూడా చెప్పుకొచ్చారు. ఇక చెరువులు, చెక్ డ్యాములు, మిషన్ కాకతీయ కాలువల ద్వారా కూడా గోదావరి నీటిని వ్యవస్థీకృతంగా వినియోగంలోకి తేవడం కూడా గతంలో జరిగిందంటూ కూడా చెప్పుకొచ్చారు. అయితే తెలంగాణ ప్రాజెక్టుల డిపిఆర్ ను కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్నాయని చెప్పి కూడా ఆ లేఖలు అయితే మరొకసారి పేర్కొన్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల అదనపు నివేదిక, అలాగే సమ్మక్క సాగర్, ఇక భారత అంటే బిఆర్ అంబేద్కర్ ప్రాజెక్టులు కూడా ఇవి అక్కడ కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్నట్టుగా కూడా తెలుపుతారు. ఇక గోదావరి ట్రిబ్యునల్ అలాగే అనెక్సర్ సి ప్రకారము పోలవరం ద్వారా 80 టీఎంసీలు కృష్ణా డెల్టాకు తరలించినట్లయితే ఈ తరలింపుతో తెలంగాణ కృష్ణా జిల్లాల్లో అదనంగా సుమారుగా 157.5 టీఎంసీల హక్కుగా మనకు లభించాల్సినటువంటి వాటా ఉంటుంది. సో
సో ఈ నికర జలాల కేటాయింపులే పాత ప్రాజెక్టులో కూడా వాడుకునేటువంటి వెసులుబాటు తెలంగాణకు కలుగుతుందని కూడా చెప్పుకొచ్చారు. ఇక ఎస్ఎల్బిసి, కల్వకుర్తి, నెట్టెంపాడు, పాలమూరు, రంగారెడ్డి, డిండి ప్రాజెక్టులో కూడా ఈ నీటిని వినియోగించుకోవచ్చు అంటూ కూడా లేఖలో అయితే పేర్కొన్నారు. ఇక ఏపీ వానాకాలపు వరద జలాలే తరలిస్తామన్నప్పటికీ కూడా గోదావరి ట్రిబ్యునల్ అవార్డులో ఆల్ వాటర్స్ అనేటువంటి పదమే ఉన్నదని చెప్పి కూడా నిపుణుల అభిప్రాయం అయితే అందులో పేర్కొన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఇక అదనపు జలాలు అనేటువంటి అంశం ఆ గోదావరి అవార్డులో లేదు అంటూ కూడా అయితే విజయ్ చెప్పుకొచ్చు. ఇప్పుడు ఒకవైపు మరి తెలంగాణ ప్రభుత్వం ఒకవైపు చెప్తుంది, కేంద్రంకి కూడా లేఖ రాస్తున్నటువంటి, అంటే తన వైఖరిని తను చెప్తున్నప్పటి నేపథ్యంలో మరి ఏపీ ప్రభుత్వం ఏం చెప్తుంది, దీనికి సంబంధించి ఏమైనా స్పందించడం జరిగిందా? సౌమ్య, అయితే ఏపీ ప్రభుత్వము ప్రశ్నించినప్పటికీ, ఇటు బీఆర్ఎస్ ప్రశ్నించినప్పటికీ, అటు మన కాంగ్రెస్ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా కేంద్రానికి లేఖలు రాస్తూ ఏపీని సంప్రదించినప్పటికీ కూడా కేవలం వరద జలాలు ఏదైతే మిగులు జలాలు ఉన్నాయో వాటిని మాత్రమే మేము తరలిస్తూ ఉన్నాము అంటూ కూడా చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కానీ తెలంగాణకు ఈ జలాన్ని అంటే గోదావరి జలాల్లో తీవ్ర నష్టం జరుగుతుంది. ఒకవేళ కనుక బనకచెర్ల లింక్ ప్రాజెక్టు, గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టు అనేది పూర్తి అయితే ఖచ్చితంగా తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుంది అంటూ కూడా బీఆర్ఎస్ అయితే చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇదే అంశానికి సంబంధించి ఇటు ఈ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కూడా అటు మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు కూడా లేఖ రాయడం అయితే మనకు కనిపిస్తోంది. అయితే గతంలో కాళేశ్వరం ప్రాజెక్టులు కూడా నిలిపివేయాలంటూ కూడా అటు ఏపీ ప్రభుత్వం పలుమార్లు కేంద్రానికి లేఖలు రాసింది అంటూ కూడా చెప్పుకొచ్చారు. అలాగే కేంద్రం ఏదైతే మనకు అపెక్స్ కౌన్సిల్ ఉందో అది, అలాగే సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ కి కూడా రాష్ట్రం కొన్ని లేఖలు రాసి బనకచెర్ల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా నిలిపివేయాలంటూ కూడా హరీష్ రావు అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కోరినటువంటి సందర్భం కనిపిస్తా ఉంది ఆ లేఖ ద్వారా. సౌమ్య, రైట్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ విజయ్.